యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను కనుక మనము ధ్యానం చేసినట్లుగా అయితే మరి యెషయా భక్తుడు ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా మరి దేవుని పాదాల యొద్ద దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క అద్భుతాలను వివరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక చక్కటి మాట, యెహోవా నీవే నా దేవుడవు. ఇదే మాట మనం కీర్తన గ్రంథము 63వ అధ్యాయంలో కూడా మనము ఈ వచన భాగాన్ని చూడగలం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు